విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నా పేరు జాన్ వెస్లీ. నేను జగంపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా, అదే రీతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్కి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేను ఉంటున్నాను. మాజీ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా నేను ఉండడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి ఉపసభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు కావాలని పరిగెట్టుకుని దళిత క్రైస్తవులని తిడుతూ వారికి ఉన్నటువంటి హక్కులను నేను తీసేస్తానని అతను మాట్లాడుతూ మందిరాలకి నోటీస్ ఇస్తూ అక్కడ రామాలయం కట్టుకుంటారా అంటే గుంతాలమ్మ గుడి కట్టుతారా అది పక్కన పెట్టండి, దాని గురించి మేము మాట్లాడలేదు. పోనీ అక్కడ ఉన్న సమస్యను అక్కడ వదిలేసి మిగిలిన అతనే చెప్పాడు స్వయంగా 113 చర్చిలకి నేను నోటీసులు ఇచ్చాను, అవన్నీ కూడా ముగించడం జరుగుతుందని దళిత క్రైస్తవులకి అతను విఘాతం కలిగిస్తూ మాకున్నటువంటి మత స్వేచ్ఛను అతడు విఘాతం కలిగిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కారణంగా అక్కడ ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు అండగా ఉందామని నేను జుత్తు నాగేశ్వరరావు గారు, అలాగే వల్లూరు సత్యానందం గారు, ఇంకా కొంతమంది పాస్టర్ గారులు అందరం కలిసి అక్కడ ఉన్న మా సోదరులకి సంఘీభావం తెలుపుతూ రఘురామకృష్ణరాజు గారికి దేవుడు మంచి మనసు ఇవ్వాలని ప్రార్థించేద్దామని మేము వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అయితే అక్కడ వెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదని పోలీసు వారు మేము వెళ్తున్నప్పుడే వారు మమ్మల్ని స్టేషన్లో నిర్బంధించి చాలాసేపు స్టేషన్లో కూర్చోబెట్టి తర్వాత వారిని మమ్మల్ని పంపించడం జరిగింది. అయితే ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో మాకు హరీష్ కుమార్ గారు ఈరోజు పొద్దున్నే ఫోన్ చేశారు. నేను వస్తూ ఉన్నాను, నేను మీకు అండగా ఉంటాను అని వారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. ఎందుకంటే ఈ రోజున పార్టీలకు అతీతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, పెద్దలు గౌరవనీయులు హరీష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ రోజున మాకు ఉన్నటువంటి బాధ ఏంటంటే దళిత క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది. ఏ కులానికి లేనటువంటి అణచివేత, ఏ కులానికి లేనటువంటి అవన్నీ కూడా పరిస్థితులు ఈ రోజున దళిత క్రైస్తవులుగా మేము అనుభవిస్తూ ఉన్నాం. అన్ని చర్చిలను కోలుగొడితే అనుమతి లేని చర్చిలను నిషేధిస్తామని వారు చెప్పడం జరిగింది. చాలా గుడులకు మనం చూస్తూ ఉంటే గుడులకు కూడా అనుమతులు లేవు. అసలు దైవాన్ని దగ్గరికి వెళ్ళడానికి లేదంటే దైవ దర్శనం చేసుకోవడానికి దేవుని దగ్గరికి మనుషులు ఎందుకు వెళ్తారంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి సమస్యల నుండి మాకు శాంతి కావాలని దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ దేవుణ్ణి దర్శించుకునే స్థలానికి పర్మిషన్ ఎందుకండి? మనుషులకు అతీతమైనది దైవశక్తి. దైవశక్తి ఏదైనా దైవం ఒకటని మనం అందరం భావిస్తూ ఉన్నాం. అటువంటి దైవశక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక చోట 2-3 కలిసి ఉండడానికి చిన్న గుడో, చిన్న ఒక ఇల్లో లేదా చిన్న గుడిసో ఏదో కట్టుకుని దైవ దర్శనానికి వెళ్తారు. దానికి పర్మిషన్ కావాలని ఇటువంటి మాటలు మాట్లాడడం మనుషుల యొక్క మనోభావాలని, ప్రత్యేకంగా దళిత క్రైస్తవులకు మనోభావాలను గాయపరుస్తుంది. కాబట్టి ఇటువంటి చర్యలు ఆయన వెనక్కి తీసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్మిషన్ లేని చర్చలు అంటారు. మేమేమంటామంటే పర్మిషన్ లేని గుడులు ఎక్కడ ఉన్నాయి, గుడులకి ఏం పర్మిషన్ ఉన్నాయి అని మేము ఆర్టీఏ వేస్తాం. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానం. ఆ హిందూ దేవాలయాలు కూడా చాలా వాటికి అనుమతులు లేవు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హైవే మీద ఒకవేళ హనుమాన్ జంక్షన్ దాటితే హైవే మీద మధ్యలో గుడి కట్టడం జరిగింది. ఇలా అనేక చోట్ల ఊరిలో ఎక్కడ పడితే అక్కడ తప్పు కాదు. ఎందుకంటే వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఆశను బట్టి మనం కాకినాడ వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఏడీబీ రోడ్ ఆ జంక్షన్లో కూడా ఒక గుడి ఉంటుంది. చాలామంది వెళ్తూ నమస్కారం, అది అలా దైవం, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అసలు అలాంటి గుడులకి పర్మిషన్ కావాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి లేని నియమ నిబంధనలు దళిత క్రైస్తవులకి ఉన్నాయని ఆయన అడుగుతూ నేను తీసేస్తానని చాలా కఠినంగా ఆల్రెడీ కట్టిన గుడులు నేను కూల్చేస్తానని ఆయన ప్రకటించడమే కాదు, సుమారు 8 దేవాలయాలని, మందిరాలని, క్రైస్తవ ఆరాధన మందిరాలని ఆయన కూల్చడం జరిగింది. ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో 113 చర్చిలు నేను కూల్చేస్తానని చెప్పేసి ఆయన ప్రెస్ రిలీజ్ అవ్వడం మేము చాలా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రఘురామకృష్ణరాజు గారు వారి వైఖరిని మార్చుకుని రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మనకు అనుగ్రహించారో ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ఆయన ప్రవర్తించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, కులాల మధ్య చిచ్చు పెట్టకుండా అందరూ సమానంగా చక్కగా ఉండేటువంటి అవకాశాలు ప్రత్యేకంగా వారి నియోజకవర్గంలో వారు నెలకొల్పాలని మేము కోరుకుంటూ ఉన్నాం. లేని పక్షంలో మరొకసారి పిలుపునిస్తూ ఉన్నాం, మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు హరీష్ కుమార్ గారు కానీ ఇంకా అనేక మంది మా క్రైస్తవ పెద్దలు
అనేక మంది మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆయన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఆయన ఇల్లు ముట్టడించి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తూ వారు మనసు మార్చుకోవాలని విన్నవించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా జైభీం తెలియజేస్తున్నాను. ఈరోజు మన మద్దతుగా వచ్చినటువంటి హర్ష్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే దళిత క్రైస్తవులు అనేటువంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తూ వాళ్ళ చర్చిలను కూలుస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా మేము చలో ఆకువీడి అనే కార్యక్రమాన్ని నిన్న బహుజన్ సమాజ్ పార్టీ కూడా దానికి ఏకీభవించింది. ఆ సందర్భంగా పాస్టర్లో మేము అందరం కలిసి నిన్న బయలుదేరే సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మమ్మల్ని నిర్బంధించి కార్యక్రమానికి వెళ్లకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఇలా అక్కడ 140 సెక్షన్ ఉందని వెళ్ళకూడదని మమ్మల్ని అందరిని ఆఫ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మేము సాయంత్రం మరలా సార్ హర్ష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది సార్, మీరు మద్దతుగా మాకు ఇక్కడికి రావాలి అని మేము చెప్పి ఇక్కడికి సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే సార్ కూడా మరి చక్కటి విషయాలు మాట్లాడారు. అంటే ఈ సందర్భంగా నేను తెలియజేసి ఏంటంటే, దళితులు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళ మీద అక్రమంగా అక్కడ ఏదో చిన్న గొడవ జరిగితే దాన్ని పెద్దగా చేసి ఉన్నటువంటి గొంతెలమ్మ గుడి తీసి రామాలయం కడతామని అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే దేవుడు అనేది ఎవరికి కూడా ఏ కులమైనా ఏ మతం వాళ్ళైనా దేవుడిని అందరూ కూడా ఒకేలా పూజిస్తారు. అటువంటి దేవుడిని పూజిస్తే మీకైతే ఒకలాగా, దళితులకైతే ఒకలాగా అది చెప్పడం ఒక నిర్దిష్టమైనటువంటి పదవిలో ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశాన్ని ఇస్తున్నారనేది మాకు అర్థం కాని పరిస్థితి. నేను మాట్లాడుతున్నాను. మరి ఈ సమయంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల నిమిత్తము, దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తము మధ్యకు వచ్చినటువంటి మరి హర్ష్ కుమార్ అన్నయ్య గారిని బట్టి ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఏంటంటే ఈరోజు క్రైస్తవులు అంటున్నారు. అంటే అన్ని వర్గాల్లోనూ కూడా క్రీస్తును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ వారిని ఎవరిని కూడా ఎటువంటి టార్గెట్ లేకుండా కేవలం మాలా మాదిగలనే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారు బీసీసీకి వెళ్ళి వారికి వచ్చినటువంటి రాయితీలన్నీ తీసివేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. అయితే ఈరోజు మన డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణరాజు గారు, ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అనేకమైన సమస్యలు తీసుకొస్తున్నాడు. కనుక ఈరోజు దళిత క్రైస్తవుల సమాజం నుంచి నేను మాట్లాడుతున్నాను, సేవకుల మధ్య నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు కేవలం క్రైస్తవులు అనేటువంటి విధానం కాకుండా దళితులు ఎవరైతే క్రైస్తవ్యంలోకి వెళతారో వారికి వచ్చేటువంటి రాయితీలని తీసివేస్తే అనేక మంది హిందూ ధర్మంలో ఉంటారు అనుకోవడం అది పిచ్చితనం. ఎందుకంటే మనసును మార్చలేడు ఎవడను. నువ్వేదో మనసును మార్చి వాళ్ళు భయపెట్టి ఏదో చేద్దాం అనుకుంటే నువ్వు భయపెట్టడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇంతవరకు ఉన్నటువంటి గౌరవం కూడా వీళ్ళు పోగొట్టుకుంటున్నావు. ప్రభుత్వానికి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాను మీ ద్వారా. మరి సీఎం గారికి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాం. స్పీకర్ గారు చేస్తున్నటువంటి ప్రవర్తనని మీరు ఎక్కడ డిప్యూటీ స్పీకర్ గారు చేస్తున్నటువంటి ఆ ప్రవర్తనని మీరు ఎక్కడో చోట మీరు కంట్రోల్ చేయకపోతే ఇప్పటివరకు మీ మీద ఉన్నటువంటి గౌరవం కూడా పోతుంది. ఎందుకంటే మీరు వెనకాల నుండి చేయిస్తున్నారేమో అన్నటువంటి ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళకముందే మీరు చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ క్రైస్తవుల్ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత మీదే అని తెలియజేస్తూ మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మేము పిలుపునిస్తే రోడ్ల మీదకి మళ్ళీ క్రైస్తవ సమాజం అంతా వస్తుంది. అది మళ్ళీ మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి సమస్యలు తెచ్చుకోకుండా మీరే మరి ఇంటర్నల్గా చెప్తారో బాహాటంగా చెప్తారో మీరే క్రైస్తవుల కోసం ఒక సెక్యూర్ విషయాన్ని మీరు తెలియచేయాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.